వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్. ఎండాకాలం మామూలుగా లేదు. పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు. ఏదైనా షాప్‌కి వెళ్ళి ఎగ్స్ తెచ్చుకుందామా అని బయటకి వెళ్తే, ఆ ఎగ్స్ ఇంటికొచ్చేటప్పటికి ఆమ్లెట్ అయిపోతాయి కదండీ! అంత ఎండలుగా ఉన్నాయి. అమ్మో! ఈ ఎండల్ని మనం ఫేస్ చేస్తున్నాం. మన కడుపు ఎందుకు ఫేస్ చేయాలా? పదండి, మన కడుపుని చల్లబరిచే కూల్ ఐస్ క్రీమ్ చేసేద్దాం. ఒక బాన్ పెట్టేసుకొని, ఒక హాఫ్ లీటర్ మిల్క్ పోసేసి, ఒక 2 గరిటెలు తీసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకొని, ఈ స్టేజ్‌లోనే 2 టేబుల్ స్పూన్స్ షుగర్స్‌ని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు పక్కన పెట్టుకొని ఉంచుకున్న మిల్క్‌లో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్. ఇక్కడ నేను బటర్ స్కాచ్ ఫ్లేవర్ వాడుతున్నాను. మీకు ఇష్టమైన ఫ్లేవర్ వాడుకోవచ్చు. చూడండి, స్లోగా ఇలా కలుపుకోండి. ఎక్కడ ఉండకూడదు. పిల్లలు ఫ్రీగా ఇంట్లోనే ఉంటారు కదా! వాళ్ళకి ఎంజాయ్‌మెంట్‌గా ఉండిద్ది. వాళ్ళతో కలిపిచ్చండి. నీట్‌గా ఇలా కలిపేసేసుకోవాల. కలిపేసుకున్న దాన్ని ఇప్పుడు మిల్క్ చూద్దాం. చూడండి, హాఫ్ ఆఫ్ మిల్క్ బాయిల్ అయిపోయింది. దీంట్లోకి తీసుకొచ్చి మనం కలుపుకొని ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్‌ని తీసుకొచ్చి పోసేసేయండి. 2 చేతులు వాడండి. ఒక చేత్తోనే పోసేస్తా ఉంటే గడ్డలు కట్టేసిద్ది. స్పీడ్‌గా కలుపుకోవాలి. ఎక్కడ గడ్డలు కట్టకుండా బాండీకి అంటుకుంటా ఉంటది. అది తీసి మిల్క్‌లోకి వేసుకుంటూ అది మొత్తం మిక్స్ చేసేసేయండి. చూడండి, ఇలాగనేది మన మిల్క్ గడ్డగా రావాలి. మరీ ఓవర్‌గా కాదు, లూజ్‌గా కాదు. ఇలా ఉండాలి. ఇలా అయిపోయిందని తీసుకొచ్చి పక్కన పెట్టేసుకొని ఒక 1 అవర్ అన్నా ఆర్పండి. లేకపోతే త్వరగా అయిపోవాలి అంటే ఇలా తిప్పుకుంటూ ఉండండి. చూడండి, చూస్తుంటేనే భలే ఉంది కదా! ఇలా అయిపోయిన దాన్ని, చల్లగా అయిపోయిన దాన్ని ఒక బౌల్‌లోకి పోసేసుకొని దీన్ని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. చూడండి, 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టినది ఇది. ఎలా ఉందో చూడండి. కొంచెం గడ్డగా ఉంటుంది. కొంచెం క్రీమీగానే ఉంటుందనమాట. ఈ స్టేజ్‌లో ఉన్నదాన్ని తీసి మిక్సీ వేసుకోవాల. చూడండి, గడ్డలుగా ఉంది. కొంచెం క్రీమీగా ఉంది. బౌల్‌కి అంటుకొని ఉంటది. అది కూడా తీసేసి మొత్తము మిక్సీ చేయండి. మరి ఓవర్‌గా చేయద్దు. ఇలా నురగ రావాలి. ఇలా నురగొచ్చే వరకు మిక్సీ చేయండి. ఓకే. ఇలా నురగొచ్చిన దాన్ని తీసి బౌల్‌లో మళ్ళీ కొంచెం వేసేసుకొని, మీకు ఇష్టమైతే టూటీ ఫ్రూటీ వేయండి, లేదా స్కిప్ చేసేసేయండి. తినేటప్పుడు పంట కింద తగులుతుంటే బావుంటదండి. ట్రై చేసి చూడండి. ఇష్టం లేకపోతే వదిలేసేయండి. నో ఇష్యూ. హాఫ్ లీటర్ మిల్కే చూడండి ఎంత వచ్చేసిందో. ఇలా పెట్టడం కష్టం కదా ఫ్రిడ్జ్‌లో. తీసేసి వేరే బౌల్‌లోకి మార్చేసుకుందాం. మీకు ఇలా గాజు బౌల్‌లో అవ్వదు అనుకుంటే ఏదైనా ప్లాస్టిక్ బాక్స్‌లో పెట్టేసుకోవచ్చు. పైన మూత మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా పెట్టుకోవాల. నేను ఇది ఇలా పెట్టేసిన తర్వాత వేరే బౌల్‌లోకి మార్చేసేసాను. దాంట్లో కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా అయిపోయింది. చూడండి, ఇలా అయిపోయింది ఐస్ క్రీమ్ అంతా. తీసి మళ్ళీ మిక్సీ చేసేసుకొని పైన జీడిపప్పు, మళ్ళీ టూటీ ఫ్రూటీ యాడ్ చేసేసుకుంటున్నాను. వాటిని యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టండి. పిల్లలకి బయటవి ఏవేవో వాటర్ కలిపేసినవి, కలర్స్ కలిపినవి, ప్రిజర్వేటివ్స్ కలిపిన ఐస్ క్రీమ్స్ పెట్టే బదులు మన ఇంట్లోనే న్యాచురల్‌గా చేసేసుకొని పెట్టేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో ఐస్ క్రీము. చూస్తుంటేనే చాలా బాగుంది కదా! మీకు చేయాలనిపిస్తుంది కదా! వెళ్ళి చేసేసి పిల్లలకి పెట్టేసేయండి. బయటది మిమ్మల్ని అడగరు. చక్కగా మీ డబ్బులు ఖాళీ అవ్వవు. పిల్లలకి హెల్తీగా ఉంటారు. చూస్తుంటేనే యమ్మీగా ఉంది కదా! ట్రై చేయండి. మీకు ఒక నిజం చెప్పనా? ఇందాక ఆ గ్రీన్ బౌల్ అంతా నేనే తినేసేసాను. అది వితౌట్ బ్రషింగ్. అంత ఇష్టం నాకు ఐస్ క్రీమ్ అంటే. తయారు చేసేయండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.